మా మమ్మీ పురుసత్తుగా తినేసి పురుసత్తుగా వండుకొని బిస్తరేసి మంచిగా చల్లగా యాప చెట్టు కింద ఆస్వాదిస్తే ఎంత మంచిగా వండుకున్నావు మమ్మీ, ఎంత సుఖం వచ్చింది నీకు. అమ్మా బయటకు వచ్చిన ఇంట్లో ఉన్నా ఏడున్నా నాకే కష్టం. చూడు మా మమ్మీ ఎంత ఎంత చల్లగా కలి కూర్చుని నాకే ఎంత చల్లగా ఉంటాయి. మా మమ్మీ మంచిగా పడుకొని. నువ్వు నీ గుడ్డ కింద 25 ఏళ్ళు వేసుకుని ఉన్నావా? మేము 25 ఏళ్ళప్పటికి ఎంత కష్టము నా స్టాఫ్ మా రాముడు నేను 25 ఏళ్ళకి ఇంత పురుసత్తుగా నువ్వు ఉన్నావు సుఖంగా కూర్చొని, మేము కూర్చోలే. ఇగో మేము అంత కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఇట్లా మన ల్యాండ్లో ఈ చెట్టు కింద ఇంత సుఖపడుతున్నాం. అట్లనే ఎవరైనా సరే పేరెంట్స్ కష్టపడితే మనము ఒక ఏజ్ వచ్చినాక మనం సుఖపడటంతో పాటుగా మన వంశాన్ని కూడా సుఖపెట్టచ్చు, మన కొడుకుల్ని మన మనమల్లని. అందుకే మా మమ్మీ ఏజ్ ని అది ఏంటిది మా మమ్మీ మా డాడీ అన్ని చేసేసారు చేయాల్సిన టైంలో, వాళ్ళ బాధ్యతలు అన్ని నెరవేరిపోయినాయి. మాకు సుఖపడాల్సిన ఇప్పుడు సుఖపడే టైం వచ్చింది. మా మమ్మీ సుఖపడుతుంది కూడా చాలా జల్దీ. అవునమ్మా అది అదృష్టం మమ్మీ, అందరికి రాదా అదృష్టం. ఇయర్స్ లో ఇప్పుడు బాధ్యత ఇగో ఇట్లా తినివ్వండి సుఖపడచ్చు, మిగతా అంతా నా కొడుకు చూసుకుంటాడు, నాకేంది సుఖపడ్డాగా. ఫోన్లే ఇక మా మమ్మీ సుఖపడితే అంతకంటే హ్యాపీగా బా యాపకమ్మ కొరికినా.